నేను చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేదు, నాకు ఏ జాబ్ రావట్లేదు, నేను ఈ పోటీ ప్రపంచంలో బతకగలనా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పక చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రియల్ టైమ్ స్టోరీలోని మెసేజ్ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళ సక్సెస్కి కారణం అవ్వండి. హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. చదవడం అంటే ఇష్టం కాకుండా పిచ్చి అనేలాగా చదివించే స్కూల్లో చదివితేనే పిచ్చి లేచే ఒక స్టూడెంట్ ఉండేవాడు. కానీ ఆ స్టూడెంట్కి ఆ స్కూల్లో ఎవరికి దక్కని ఘనత దక్కింది. అదే ఆ స్కూల్లో ఉన్న ప్రతి సార్తో దెబ్బలు తిన్నాం. అన్ని దెబ్బలు తిన్న ఆ స్టూడెంట్ మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడంటే, ఆ సార్ పనిష్మెంట్ కోసం స్టిక్ రెడీ చేసుకుంటుంటే ఈ సార్ ఏమో పనిష్మెంట్ తీసుకోవడం కోసం ఈయన బ్రెయిన్ రెడీ చేసుకుంటున్నాడు. పాపం ఆ స్టూడెంట్ దెబ్బలు తిని ఆ స్టూడెంట్ యొక్క రొటీన్ వర్క్ పొద్దున్న లేవడం, తినడం, స్కూల్కి రావడం, స్కూల్లో దెబ్బలు తినడం, స్కూల్ నుంచి వెళ్ళిపోవడం, మళ్ళీ తినడం, పడుకోవడం లాగా మారిపోయింది. కానీ ఆ స్టూడెంట్ ఏ రోజు కూడా అతని ఫ్యూచర్ గురించి, లైఫ్ గురించి ఆలోచించలేదు, టెన్షన్ పడలేదు. ఎందుకంటే అతనికి చాలామంది చదువుకోమని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ చదువు ఎంత ఇంపార్టెంటో చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆ స్టూడెంట్ ఆ విషయం తెలుసుకోకముందే అతని స్కూల్ లైఫ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ స్టూడెంట్ అతని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇంటర్లో కూడా చూపించి వాళ్ళ సార్లకి ఫిజికల్ ఎక్సర్సైజ్ మొత్తం కాలేజీలోనే అయిపోలే చేసి ఆ ఇంటర్ కంప్లీట్ అయ్యే రోజులు వాళ్ళ హెల్త్ కాపాడేవాడు. నాకు అర్థం కాలేదు సార్. అయితే ఆ స్టూడెంట్ డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత అతని స్కూల్ లైఫ్లో ఇతని స్టడీస్ బాగాలేకపోవడంతో అతనికి డిగ్రీ సబ్జెక్ట్స్ ఏమాత్రం అర్థమయ్యే కావు. అయినప్పటికీ ఆ సబ్జెక్ట్స్ని ఎలాగోలాగా బట్టి కొట్టి అతను డిగ్రీ పాస్ అయిపోయాడు. ఆ స్టూడెంట్ డిగ్రీలో పాస్ అయ్యాడు కదా అని చెప్పేసి అతనిలాగానే మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా. కానీ అతని లైఫ్లో ఇప్పుడే మ్యూజిక్ స్టార్ట్ అయిందండి. అదే సరిగ్గా చదువుకోలేదు కదా స్కూల్ టైంలో, దాని ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. డిగ్రీ పాస్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాడు. కానీ ఏ ఇంటర్వ్యూని కూడా ఇతను క్రాక్ చేయలేకపోయాడు. అతనిలాగా డిగ్రీ చేసిన వాళ్ళందరికీ జాబ్ రావడంతో ఇతనికి ఒక్కనికి మాత్రమే జాబ్ రాకపోవడంతో ఇతను దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. దానితో అతనికి తెలిసింది ఏంటంటే, జాబ్ రావడానికి సర్టిఫికేట్ అవసరం కాదు, ఇంకేదో కావాలని అర్థమైంది. అదే స్కిల్. ఆ విషయాన్ని ఆ స్టూడెంట్ గుర్తించి అతనికి స్టడీస్లో స్కిల్స్ లేకపోవడం వల్ల అతనికి ఉన్న స్కిల్స్తో ఏదైనా సాధిద్దామని ఆలోచించడం మొదలుపెట్టాడు. అయితే ఆ స్టూడెంట్ తండ్రికి చిన్నప్పటి నుంచి ఒక షాప్ ఉండడంతో ఇతను కూడా ఆ షాప్లో అప్పుడప్పుడు పనిచేయడం వల్ల ఇతనికి మార్కెటింగ్ స్కిల్స్ పెరిగాయి. అయితే ఇతనికి మార్కెట్ స్కిల్స్ ఉన్నాయని గమనించి ఇతను మార్కెటింగ్ సెక్టార్లో జాబ్ సంపాదించాలని చాలా కష్టపడ్డాడు. మార్కెటింగ్ సెక్టార్లో ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ అతను లాస్ట్ ఇంటర్వ్యూలో 5 lakhs ప్యాకేజ్తో జాబ్ సంపాదించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం బతికేది చదువు వల్ల కాదు, చదువుతో వచ్చిన స్కిల్స్ వల్ల. అతను జాబ్ కొట్టడంతో ఆ క్లాస్మేట్స్ అందరికి ఎవరికి దక్కని ఘనత మళ్ళీ ఇంకోసారి దక్కింది. ఏంటంటే అతని క్లాస్మేట్స్ లో ఫస్ట్ జాబ్ కొట్టింది ఇతనే, అండ్ లైఫ్ లో సెట్ అయింది కూడా ఇతనే. అంతేగాక అతను చేస్తున్న మార్కెటింగ్ సెక్టార్ జాబ్ లో అతని స్కిల్స్ చాలా బాగా వాడుకొని ఎన్నో ప్రమోషన్లు సాధించాడు, ఉన్నత స్థాయికి ఎదిగాడు. అయితే ఈ స్టోరీ విన్నాక మనకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. అదేంటంటే, మనం చదివితే బెస్టా, చదువుకోతే బెస్టా? దాంట్లో ఏం డౌట్ లేదండి. తప్పకుండా 100% చదువుకోవాలి. చదివితేనే మన స్కిల్ వస్తుంది, స్కిల్ వస్తేనే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే మనం హ్యాపీగా ఉంటాం. అలా అని చెప్పి చదువుకున్న వాళ్ళు మాత్రమే మంచి స్టేజ్లో ఉంటారని, చదువుకునే వాళ్ళు మంచి స్టేజ్లో ఉన్నారని కాదండి. మంచి స్టేజ్లో ఉండడం, ఉండకపోవడం అనేది మన స్కిల్స్ మనం ఎంత వాడుకుంటున్నామో దానిపై డిపెండ్ అయి ఉంటుంది. సో మన స్కిల్స్ని రోజు రోజుకి పెంచుకుందాం, వాటిని మంచిగా వాడుకుందాం, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుదాం. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాంటి మరెన్నో రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కావాలంటే మా వీడియోస్ని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.